దేవతలు దానవులు కలిసి అమృతం కోసం సముద్ర మథనం మొదలుపెట్టారు. మందర పర్వతాన్ని చెక్కగా తీసుకుని వాస్కిని తాడుగా ఉపయోగించారు. సముద్రం ఉప్పొంగిపోతోంది. కాని అందరూ ఊహించని ప్రమాదం దగ్గరపడుతోంది. సముద్ర మథనం జరుగుతుండగా అమృతం రాకముందే భయంకరమైన హలాహల విషం బయటకొచ్చింది. ఆ విషం గాఢమైన నీలం ఆకుపచ్చ పొగలు విడుదల చేస్తూ అన్నివైపులా వ్యాపిస్తోంది. దేవతలు దానవులు దాని ప్రభావం చూసి భయంతో వెనక్కి తగ్గారు. ఈ విపత్తును అరికట్టడానికి శివుడే ముందుకు వచ్చాడు. తన శక్తివంతమైన చేతులతో హలాహలాన్ని పట్టుకుని వింగేశాడు. అందరూ ఆశ్చర్యంతో శివుని వైపు చూశారు. విషం శివుని గొంతులో ఆగిపోయి అది నీలి రంగులో మారిపోయింది. ఇది చూసి పార్వతీ దేవి భయపడిపోయింది. ఆ విషం శివుని శరీరమంతా వ్యాపించకుండా ఉండటానికి ఆయన గొంతుని గట్టిగా ఉత్తిపట్టుకుంది. అందుకే ఆ విషం గొంతులోనే నిలిచిపోయింది. అప్పటినుంచి శివుడు నీలకంఠుడు అయ్యాడు. శివుడు ధ్యానంలో కూర్చొని విషాన్ని తన గొంతులోనే ఉంచుకున్నాడు. ఆయన త్యాగానికి దేవతలంతా నమస్కరించారు. ఆ సంఘటన తర్వాత సమస్త లోకాలకి శాంతి ఏర్పడింది. ఇంతటి మహానుభావుడే మన శివుడు. నీలకంఠుడు